సో ఫైనలీ మన వైజాగ్ పీపుల్ కోసం ఇక్కడైతే ఒక మోటార్ పార్క్ ఓపెన్ అయిపోయింది. ఇట్స్ అమేజింగ్. అసలు దిగాలని చాలా ఉంది. గేర్ ఒకటి సెట్ అయిపోతే యాక్చువల్లీ దిగుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మోటార్ పార్క్ ఓపెన్ అయింది. సో వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో వైజాగ్ లో లేదా ఇటు వైజాగ్ చుట్టూ అంటే ఆర్ఎస్ఏ మోటార్ పార్క్ అనేసి మనకి కొత్త ఫ్లాట్ ట్రాక్ అండ్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఓపెన్ అయింది. అంతేకాదు స్టెంట్ అకాడమీ కూడా ఓపెన్ అయింది. సో రిషి స్టెంట్ అకాడమీ ఆర్ఎస్ఏ. ఎవరైనా రావాలి అనుకుంటే యూ గైస్ కెన్ కమ్ అండ్ చిల్ హియర్ అండ్ లెర్న్ కూడా. యాక్చువల్లీ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ మీరు చాలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా సౌండింగ్ ఉన్నానో మీకు చూపిస్తా. ఇది మన ట్రాక్. ఓకే, సో బేసిక్ గా మొత్తం ఇలా ఫామ్ తోటి జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. సో అది వ్యూ మ్యాటర్ లో ఇచ్చి పడేశారు. క్రేజీ దగ్గర ఉంది ఆఫ్ రోడ్ ట్రాక్. అండ్ చాలా మంది బైకర్స్ వచ్చారు టు జాయిన్ ది ఈవెంట్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. సందీప్ అన్న, డినో అన్న, చాలా మంది వచ్చినాము కలిసి. అండ్ ప్రదీప్ బ్రో. సో మనోళ్ళు మాత్రం నేను చెప్తున్నా వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పీపుల్. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు బేసిక్గా చెప్పాలంటే ఏం లోటు లేకుండా చూసుకుంటారు అంటారు చూసా, అలానే అసలు ఏం లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈవెన్ రిషి ఈజ్ ఆల్సో వెరీ స్వీట్ పర్సన్. అసలు చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చెప్పాలంటే ఐఎమ్ టోటల్లీ హ్యాపీ. జస్ట్ ఇన్ కేస్ నేను దిగకపోతే ఎవరైతే దిగుతున్నారో నేను వాళ్ళ ఫుటేజ్ చేసి మీకు తీసి పక్కా చూపిస్తాను అనమాట. ఈ ట్రాక్ కూడా FMSCI వాళ్ళతోటి కూర్చోపెట్టి చేపించింది. అంతేకాదు నేషనల్ రేసర్స్ తోటి ఈ ట్రాక్ ని డిజైన్ చేయించారు అనమాట. సో ఈ ట్రాక్ ఫార్మాట్ లేఅవుట్ అంతా కూడా నేషనల్ రేసర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో అందుకే వెరీ ఫన్ ట్రాక్. అండ్ చాలా జెమ్స్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఆల్మోస్ట్ 8 జెమ్స్ సంథింగ్ ఉన్నాయి అనమాట. ఇక సందీప్ అన్న అయితే దిగాడు. ఇప్పుడు కొద్దిగా సాఫ్ట్వేర్ సస్పెన్షన్స్ ఉన్నాయి అనమాట అవి. సో అందుకే కొద్దిగా ఆగమాగం అవుతున్నారు నడిపేటప్పుడు అందరం. మీరు నాకు ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఆఫ్ రోడింగ్ అకాడమీ లాంచ్